when you are walking by faith, you don't recognize obstacles. నువ్వు విశ్వాసంతో నడుచుకొనిచున్నప్పుడు ఏ ఆటంకములను కూడా నీవు గుర్తించవు. ఏ ప్రతి ఆటంకము అవకాశముగానే నీకు కనపడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు ప్రతి ఆటంకం చూసి భయపడుతున్నావు అంటే నువ్వు విశ్వాసంతో నడవట్లేదు. ఆటంకములు చూసి వెనక్కి వెళ్ళిపోతున్నావు, కృంగిపోతున్నావు అంటే విశ్వాసంతో నడవట్లేదు. నేను చెప్తాను, ఏ పర్సన్ వాకింగ్ బై ఫెయిత్ విల్ నెవర్ బి ఇంటిమిడేటెడ్ విత్ ఆబ్స్టికల్స్. తను ఎదుర్కొనే ఏ ప్రతికూల పరిస్థితుల చేత, ఆటంకముల చేత అతను కృంగిపోడు. నేను చెప్తాను, అన్యూజువల్ మిరకల్స్, విశిష్ట అద్భుతములు విశ్వాసమునకు స్పందిస్తాయి. అందుకని మార్కు 9:23 అన్నాడు, నమ్ముట నీ వలనైతే, కమాన్, నమ్మవానికి సమస్తము సాధ్యమే. విశిష్ట అద్భుతములు, అన్యూజువల్ మిరకల్స్ రెస్పాండ్ టు ఫెయిత్. Faith is an impartation by God in human spirit. విశ్వాసం అనగా దేవుని నుంచి నీ ఆత్మలోనికి విడుదలగుచున్న బీజమై ఉన్నది. హల్లెలూయా. As I am speaking now, faith is rising in your hearts. నేను ఇప్పుడు మాట్లాడుచూ ఉండగా కూడా నీలో విశ్వాసము వృద్ధి చెందుతూ ఉన్నది. ఎందుకని మీరు వినుచున్నారు కనుక. It is by faith we access unusual miracles. It is by faith you are blessed. It is by faith that you receive the power of God. Faith, prayer and prophetic declaration. ఆదికాండం 25:5 అబ్రహాముకు కలిగిన యావత్తు ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకుకి ఇచ్చాడు. ఆ తర్వాత చదువమ్మా. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చాడు. Now listen, బాగా వినాలి. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. సో అబ్రహాముకి శారా తర్వాత తన ఉపపత్నులు అందరికీ కలిపి 8 మంది పిల్లలు. ఇస్సాకుతో కలిపి 8 మంది. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. రైట్. సో ఇప్పుడు అబ్రహాము తన యొక్క కాంక్యుబైన్స్, తనకు ఉపపత్నుల కుమారులను పిలిచాడు. వాళ్ళు ఒక 7. అబ్రహాం, ఇస్సాకు ఒకడు, 8. వీళ్ళందరూ ఇట్లాగున్నారు. సో ఇప్పుడు బాగా వినాలి. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. అబ్రహాము విస్తారమైన వెండి బంగారములు కలిగి అత్యధిక ధనవంతుడని వాక్యంలో రాయబడి ఉంది. అబ్రహాముకి చాలా మందలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, చాలా 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 విస్తారమైన పశువులు కలిగిన ధనవంతుడు అబ్రహాము. ఇక్కడ బహుమానములు అన్న మాట 6వ వచనంలో పొసెషన్స్ అని రాయబడింది. అంటే ఆస్తి, తనకు కలిగిన పొసెషన్స్, తనకు కలిగినవన్నీ కూడా అబ్రహాం ఏం చేశాడంటే 6వ వచనం బాగా గమనించండి. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు, మీ బైబిల్ చూస్తుంటే ఆమేన్ చెప్పండి, ఉపపత్నుల కుమారులకు ఏమిచ్చాడు? బహుమానములు ఇచ్చాడు. ఓకే. సో ఇప్పుడు నౌ లిసన్. ఇప్పుడు అబ్రహాము ఆస్తి పంచిపెట్టే టైం వచ్చింది. అందరు చూస్తున్నారో నేను కనపడుతుంటే ఆమేన్ చెప్పండి. సో ఈ 7 సంతానం ఉన్నారు. కొంతమందికి బంగారం ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఈ ఎడ్లు తీసుకో, గొర్రెలు తీసుకో, ఇదిగో నీవు ఈ మందలు తీసుకో, ఇదిగో నువ్వు ఇది తీసుకో అని వాళ్ళ 7 ఇచ్చి, ఇస్సాకు చూస్తున్నాడు, నాకేమి ఇట్లేదేంటి, మా నాన్న అసలు పుట్టింది నేను. ఇస్సాకు దగ్గరికి వచ్చి ఇస్సాకుకి ఈ పొసిషన్స్ ఇవ్వాల, ఆస్తి ఇవ్వాల, ఇస్సాకుకి బహుమానములు ఇవ్వాల. ఇస్సాకుకి వాక్యములు రాయబడింది 5వ వచనంలో, తనకు కలిగినదంతా వర్స్ 5 5వ వచనము, తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. ఏమిచ్చాడు ఇస్సాకు అంటే, అబ్రహాము ఇస్సాకుకు బ్లెస్సింగ్ ఇచ్చాడు. Abraham gave Isaac the blessing and not the possessions. అబ్రహాము ఇస్సాకునకు మందలు ఇవ్వలేదు, గొర్రెలు ఇవ్వలేదు, ఎడ్లను ఇవ్వలేదు, ఆస్తిని ఇవ్వలేదు. అబ్రహాము ఇస్సాకునకు ఏమిచ్చాడంటే ఆశీర్వాదమునిచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకని అబ్రహాం ఈజ్ నోన్ ఫర్ బ్లెస్సింగ్. అబ్రహాము యొక్క ఆశీర్వచనమును గురించి పౌలు కూడా గలతీయులతో మాట్లాడుతూ రాశాడు. ఎందుకంటే అబ్రహాము పైన ఉన్న దీవెన అంత భయంకరమైన దీవెన. నాకెలా తెలుసు ఇస్సాకి అబ్రహాము దీవెనిచ్చాడని? ఎలా తెలుసు అంటే, ఆ తర్వాత అధ్యాయాలకు వచ్చేసరికి 27వ అధ్యాయంలో యాకోబు ఏశావులు ఇస్సాకు దగ్గరకు వచ్చి ఒక్క దీవెనైనా ఉందా అని ఏడ్చి ఇస్సాకు దీవెన కొరకు ఎదురు చూసిన వాక్య భాగాన్ని చదివితే, ఇస్సాకు కలిగి ఉన్న అతి గొప్పది ఏమైనా ఉందంటే ద బ్లెస్సింగ్ దట్ హీ గాట్ ఫ్రమ్ హిస్ ఫాదర్. అందరు నాతోనే ఉన్నారా? సరే, మీకు అందరికి స్టోరీ తెలుసు. యాకోబు ఏశావులకు మధ్య జరిగిన సంభాషణ. వేట నుంచి వచ్చాడు, అడవి నుంచి వచ్చాడు, మంచి చిక్కుడుకాయల కూర వంటకం చేస్తూ ఉన్నాడు యాకోబు. ఆకలేసింది. యాకోబు అడిగాడు, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తావా అంటే ఇచ్చేస్తానన్నాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కు అతనికి ఇచ్చేసాడు.
ఆ చిక్కుడుకాయల కూర తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ 27వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగింది? ఇదిగో నేను భుజించి నిన్ను ఆశీర్వదించినట్లు నాకు మంచి మాంసం ఏదైనా వేటాడి నాకు తీసుకొని రమ్మని ఇస్సాకు అడిగితే, ఆ మాట రిబ్కా విని, యు నో ద స్టోరీ, ఏశావు అడవికి వెళ్ళి వచ్చేలోపే మంచి గొర్రె పిల్లను సిద్ధము చేసి తనకిష్టమైనట్టుగా వంట చేసి యాకోబుని ఏశావులాగా రెడీ చేసి, కమాన్, యాకోబుకి ఆ యొక్క రోమములతో కూడిన వస్త్రములను కుట్టి యాకోబుకి ఆ భోజనం ఇచ్చి ఇస్సాకు దగ్గరికి పంపించింది. ఇప్పుడు యాకోబు ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. ఇస్సాకు దగ్గరకు వస్తే ఇస్సాకు అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, నీ స్వరం యాకోబులాగుంది, ఒకసారి దగ్గరికి రా, నేను తడివి చూస్తే ఓకే, కొంచెం ఏశావులాగా అనిపించాడు. స్మెల్ కొంచెం వేసావు స్మెల్ వచ్చింది. ఆ తర్వాత వస్త్రములు కొంచెం ఏశావులాగా రోమములు తగులుతున్నాయి. గనుక వాక్యంలో రాయబడింది, ఇస్సాకు యాకోబును దీవించెను. And Isaac blessed Jacob. అందరు నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పాలి. మీరు 27వ అధ్యాయంలో చూస్తే 28, 29 వచనాలన్నీ కూడా, ఆ 2 వచనాలు పవర్ఫుల్ బ్లెస్సింగ్ ఇస్సాకు యాకోబు మీద పలికాడు. హీ ప్రొనౌన్స్డ్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ జేకబ్. బాగా వినాలి, వింటున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సో ఇప్పుడు ఎప్పుడైతే యాకోబుని దీవించేశాడో, ఈలోపు స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఏశావు ఇంటికి వచ్చి హడావుడికి తయారు చేసి, నాన్న లేచి నా తండ్రి, ఇదిగో నేను వేటాడి తెచ్చిన మాంసమును భుజించి నన్ను దీవించంటే వణికిపోయాడని వాక్యం రాయబడింది. ఇస్సాకు వణికిపోయి, అరే ఇప్పుడే నేను దీవించేసాను, ఇందాక వచ్చింది ఎవరు అంటే, అయ్యో నా తమ్ముడు వచ్చినట్టున్నాడు, నన్ను మోసం చేసి వచ్చాడు, వాడికి సరిగ్గానే పెట్టావు యాకోబు అని పేరు. అప్పుడు ఏశావు ఏడుస్తున్నాడు, నాయన ఒక్క దీవెన కూడా లేదా, అయ్యో నేను దీవెనలన్నీ ఇచ్చేసాను, తమ్ముడికి ఇచ్చేసాను, యాకోబుని ఒక్కటి కూడా లేదా అని ఏశావు ఏడిస్తే, మొత్తానికి ఏదో పలికాడు ఇస్సాకు. పలికిన తర్వాత అప్పుడు యాకోబు అనుకున్నాడు, ఈ తండ్రి అసలే చివరి దినాల్లో ఉన్నాడు, అతను చనిపోయిన తర్వాత నా పగ తీర్చుకుంటా నా తమ్ముడి పైన అని ఏశావు అనుకొనుచున్న మాట రిబ్కా విని, నౌ లిసన్, రిబ్కా విని హడావుడిగా బట్టలు సర్ది యాకోబుని పిలిచి, ఇదిగో నీ అన్న నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు, నువ్వు అర్జెంటుగా ఇంట్లో నుంచి పారిపోయి అక్కడ లాబాను మా అన్నయ్య ఉన్నాడు, పద్దనరాముకి వెళ్ళిపో అని చెప్పింది. మీకు అందరికీ స్టోరీ తెలుసు, నేను నమ్ముతున్నాను, అందుకే నా వచనాలను చూపించట్లే. కమాన్, హల్లెలూయా. మై పాయింట్ ఈస్, బాగా వినాలి, దీవించబడిన యాకోబు, అమ్మ వింటున్నారా, దీవించబడిన యాకోబు ఏమీ లేకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. దీవెన పొందని ఏశావు ఇస్సాకు ఆస్తంతా స్వతంత్రించుకొని ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు దీవించబడ్డారు? ఇస్సాకు దగ్గర ఉన్న గొర్రెలు, ఇస్సాకు దగ్గర ఉన్న పశువులు, ఇస్సాకు దగ్గర ఉన్న మందలు, ఇస్సాకు యొక్క ప్రాపర్టీస్, ఇస్సాకు యొక్క ఆస్తంతా అక్కడే ఉండి అనుభవిస్తున్నది ఎవరంటే ఏశావు. పారిపోలు ఇంట్లోనే ఉన్నాడు. సో కాబట్టి ఇస్సాకు అన్నీ ఇక్కడ ఏశావు తీసుకుంటే, ఇస్సాకు వలన దీవించబడిన యాకోబు మాత్రం రిక్తుడుగా ఏమీ లేకుండా చేతిలో ఒక కర్ర పట్టుకొని, తర్వాత అధ్యాయంలో చూస్తాం, ఒక కర్ర పట్టుకొని అన్నీ వదిలేసి పారిపోయాడు. బాగా వినాలి. చాలాసార్లు ఆశీర్వాదం అనగా వి లుక్ ఎట్ ద మెటీరియల్ థింగ్స్, మనకు కలిగిన వాటిలో దీవెన చూస్తాం. బట్ ఐ వాంట్ టు గివ్ ఎ powerful biblical definition what the blessing is. Jacob left the house with the blessing. యాకోబు దీవెనతో ఇంటి నుంచి పారిపోతే ఏశావు stayed back with the possessions. ఇప్పుడు యాకోబు పారిపోతా 28వ అధ్యాయానికి వచ్చేసరికి, ఆ రాత్రి ప్రొద్దుగుంకినందున ఒక చోట అక్కడ చేరి, అక్కడున్న రాళ్ళలో ఒకటి తలగడిగా చేసుకొని అక్కడ నిద్రపోతూ ఉంటే, ఆకాశము నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడి ఉండట తన దర్శనం అందు చూసి, దేవదూతలు పైకి క్రిందకి ఎక్కి దిగుతూ ఉంటే, ఆ నిచ్చెన పై కొనలో యెహోవా మాట్లాడుతూ ఉంటే, ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని దేవుడు స్ట్రైట్గా పారిపోతున్న యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నట్లు ఆమేన్ చెప్పండి. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా అందరం చేద్దాం, యాకోబుతో దేవుడు మాట్లాడుచున్నాడు.
మరలా చేద్దాం. యాకోబుతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమన్నాడు? యాకోబు, నేను నీకు తోడై ఉంటాను యాకోబు, నీ మార్గములలో తోడై ఉంటాను యాకోబు, నిన్ను ఆశీర్వదిస్తాను యాకోబు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను యాకోబు అన్నాడు. కానీ 27వ అధ్యాయం తర్వాత ఏశావుతో దేవుడు మాట్లాడినట్టు బైబిల్లో ఎక్కడ కనపడలా. ఎక్కడుందా? యు విల్ నెవర్ ఫైండ్ గాడ్ స్పీకింగ్ టు ఈసా. ఆశీర్వాదం అనగా దేవుడు నీతో మాట్లాడుట. ఆశీర్వాదం అనగా ద ఎబిలిటీ టు ఫెలోషిప్ విత్ గాడ్. ఆశీర్వాదం అంటే ఎబిలిటీ టు కమ్యూన్ విత్ గాడ్. ఆశీర్వాదం అంటే దేవుని స్వరమును వినగలిగిన సామర్థ్యము. ఆశీర్వాదం అంటే నువ్వు అరణ్యంలో ఉన్న, ఒంటరిగా ఉన్న, ఒక కర్రతో ఉన్న, ఏమి ఉన్నా లేకపోయినా సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త నీవున్న స్థితిలోనికి వచ్చి నీతో మాట్లాడి సహవాసము చేయగలిగిన ఆ సామర్థ్యం ఉంది చూసారా, అదే ఆశీర్వాదము. కమ్ ఆన్, హల్లెలూయా. యు గాట్ మై పాయింట్? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నువ్వు ఆస్తి పెట్టుకొని, కారులు పెట్టుకొని, అన్ని పెట్టుకొని, దేవుడే నీకు తెలియకపోతే, దేవునికి నీవు తెలియకపోతే, నీకు ఆయనకు మాటలు లేకపోతే, సహవాసం లేకపోతే, ఆయనకు దూరంగా ఉంటే అది ఆశీర్వాదం కాదు. ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. ఎందుకని? ఏంటి ఆ బ్లెస్సింగ్ అంటే? గాడ్ వాజ్ విత్ జేకబ్. అదే అబ్రహాముకున్న దీవెన. అదే ఏ టైంలోనైనా దేవుని స్వరం వినగలడు. దేవుని స్వరం బట్టి అబ్రహాము కదులుతూ వచ్చాడు. ఇస్సాక్కి ఏమి ఇచ్చాడంటే, అరే నేను ఆస్తిని ఎట్లాగైనా సంపాదించుకోవచ్చు, డబ్బులు ఎట్లాగైనా సంపాదించుకోవచ్చు, ఏదో పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, కానీ దేవుని స్వరము వినే ఒక కళ దీవెనగా నీకు ఇస్తూ ఉన్నాను. ఇదే ఆస్తి. నీ బిడ్డలకు ప్రార్థన చేయటం నేర్పించే ఒక ఆస్తిని నువ్వు ఇవ్వాలి వారికి. దేవునితో సహవాసము చేయటం నేర్పించగలిగిన ఒక ఆస్తిని నీ బిడ్డలకు అందచేయాలి. ఈ రోజుల్లో పరిస్థితులు బాగా బయట ఎవరెవరినైనా ఈజీగా చంపేస్తున్నారు. ఆలోచించట్లా. నో వాల్యూస్, నో ఎథిక్స్, నో మోరల్స్, నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం అసలే లేదు బయట. కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తే రాత్రి 1 గంట 2-3 కూడా ఒకవేళ బయటకు వస్తే, యూ సీ యంగ్ పీపుల్ ఆన్ ద రోడ్స్, both boys and girls. No fear of God. దేవుని భయం లేదు. అదేమనంటే, పాస్టర్ గారు ఇప్పుడు కల్చర్. హలో, వీ హ్యావ్ ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్. దేవుని వాక్యము, బైబిల్ అవుట్డేటెడ్ కాదండి. కమ్మని అందరూ వింటున్నారా? సో దేవుని భయమును, దేవుని ఇన్ఫ్లుయెన్స్ను బిడ్డలకు కుటుంబంలో నేర్పించాలి. నీవు ఇవ్వగలిగిన శ్రేష్టమైన ఆస్తి బిడ్డలకి ఏదైనా ఉందంటే దేవుని భయము, దేవుని స్వరమును వినే ఒక కళ. అప్పుడు వారు ఎక్కడ ఉన్నా, వారు ఏం చేస్తారని నేను చెప్తున్నాను, దేవుని మార్గంలో నుంచి తొలగిపోకుండా వారు ఆశీర్వదించబడిన స్థితిలో వారు జీవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. దట్స్ వాట్ ద బ్లెస్సింగ్ ఈస్. నేను చెప్తాను, దిస్ ఇయర్ యు విల్ ఎక్స్పీరియన్స్ ఎన్లార్జ్మెంట్ ఆన్ ఎ న్యూ లెవెల్. ఈ సంవత్సరమున నీవు ఒక నూతనమైన విధానములో విస్తరింపును అనుభవించబోతూ ఉన్నావు. ఐ ప్రొఫెసై ఓవర్ యువర్ లైఫ్. మీ జీవితముల పైన నేను ప్రవచిస్తూ ఉన్నాను. కమ్ ఆన్, లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ రిసీవ్ ఇట్. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎన్లార్జ్మెంట్ ఆన్ ఎ న్యూ లెవెల్. ఒక నూతనమైన విధానములో నీవు విస్తరింపును అనుభవించుదువు గాక. హల్లెలూయా. ఎందుకని? బికాస్ ఐఎమ్ బ్లెస్డ్. బికాస్ యు ఆర్ బ్లెస్డ్. వాట్ ఈస్ బ్లెస్సింగ్? ఐ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఐ కెన్ ఫెలోషిప్ విత్ గాడ్. నేను దేవునితో సహవాసం చేయగలను, దేవుని స్వరము వినగలను. కమ్ ఆన్, హల్లెలూయా. మీరందరు నాతోనే ఉన్నారా? సో ఫెయిత్, అన్యూజువల్ మిరకల్స్. దేవుని విశ్వాసం ఉంచిన వాడు ధన్యుడు. విశిష్ట కార్యములు. యాకోబు తన జీవితం ఎంత దేవుడు దీవించేశాడంటే, యాకోబుని ఎట్లా దీవించేశాడు. యాకోబుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దేవుడు వచ్చేసేవాడు. దట్స్ ద బ్లెస్సింగ్.
అసలు యాకోబు వ్యతిరేకంగా ఎవరైనా మంత్రం కూడా మాట్లాడటానికి లేదు, బైబిల్లో ఉంది. పొరపాటున ఎవరైనా నెగిటివ్ మాట మాట్లాడారా అయిపోయారే. ఎందుకని? దట్స్ ద బ్లెస్సింగ్. కమాన్, వింటున్నారా? ఎలా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? యాకోబు బయలుదేరి వెళ్తూ ఉంటే, యాకోబు అంటే ఇశ్రాయేలు జనాంగం, చుట్టుపక్కల ప్రజలందరికీ భయం కలిగినట్లుగా దేవుడు చేశాడు. ఆ జనమును చూసి భయపడిపోయారు. ఎందుకని? ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. ఎవరికి అర్థం కాదు ఎందుకు వృద్ధి చెందుతున్నాడు, ఎక్కడి నుంచి తనకెక్కడి నుంచి, ఫ్రమ్ వేర్ ఈజ్ హీ గెటింగ్, ఎట్లా వృద్ధి పొందుతున్నాడు? వాట్ ఈస్ ద సీక్రెట్? సీక్రెట్ ఈస్ ద బ్లెస్సింగ్. రహస్యం ఏంటంటే ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే? an ability to commune with God. దేవునితో సహవాసం చేయగలిగిన సామర్థ్యం. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలా హల్లెలూయా. ఆ సహవాసమే నేనేం చేస్తే, నేను నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పానంటే ప్రేయర్ అన్నమాట. నేను ఇంతకు వాడాను, ఫెయిత్, ప్రేయర్ అండ్ ప్రాఫిటిక్ డిక్లరేషన్. దానికే సహవాసం అని కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వేం చేస్తావు అంటే దేవుడు నన్ను విస్తరింప చేస్తూ ఉంటాడు ఆ ప్రార్థనలో. దీని ఇంకా వచ్చిన చూపిస్తా. మార్కు సువార్త గ్రంథం దయచేసి. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 2. మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. 3వ వచనం నుంచి చదవమ్మా. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 2 వర్స్ 3. కొందరు పక్షవాయు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చురి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పిన సందు చేసి పక్షవాయు గలవాని పరుపుతోనే దింపారు. చూడండి అసలు ఎంత క్రేజీ ఫ్రెండ్స్ వీళ్ళు. వింటున్నారా? అందరు నాతోనే ఉన్నారా? యేసుప్రభు ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్నారు. హడావుడిగా తీసుకొని వచ్చారు. పక్షవాయు గలవాడిని 4 స్నేహితులు మోసుకొని తీసుకొచ్చారు. చూస్తే అక్కడ లోపలికి రావడానికి స్థలం లేదు. అదేనా? దట్స్ వాట్ ద బైబిల్ సేస్. లోపలికి రావడానికి స్థలం లేదు. సో గనుక ఏం చేశారు? ఇంటి పైకి ఎక్కేశారు. అది ఎట్లా వచ్చింది ఐడియా? వేరే వాళ్ళు ఇల్లది, మనకులాగా మిద్దె కాదు, ఒక టెర్రస్ ఏమి లేదు పైన. ఇంటి పైకి ఎక్కేసి ఆ ఇంటి పైన హడావుడిగా పైనుంచి ఆ కప్పులో పెంకులేమో మరి నాకు తెలియదు, రేకులో పెంకులు ఆ దినాల్లో, లేకపోతే ఏమన్నా థ్యాచ్డ్ రూఫ్. అక్కడ నుంచి వారు ఒక్కొక్కటి వాటిని విప్పుతా ఉంటే వాక్యం చెప్తున్న ప్రభు మీద ఒక్కొక్కటి కొంచెం పడుతున్నట్టున్నాయి, చిన్న అర్థం కల. పైకి చూశాడు. పైకి చూసేసరికి పరుపుతోనే పైన నుండి కిందకి దించారు. వర్స్ 5, 5వ వచనం చూడండి. 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి చాలు. యేసు వారి విశ్వాసము చూసి, when Jesus saw their faith, అంతే. వారి విశ్వాసమును చూశాడు. ఆ పక్షవాయు కలిగిన వాడు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తాను, when you are walking by faith, you don't recognize obstacles. నువ్వు విశ్వాసంతో నడుచుకొనుచున్నప్పుడు ఏ ఆటంకములను కూడా నీవు గుర్తించవు. ప్రతి ఆటంకము అవకాశముగానే నీకు కనపడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు ప్రతి ఆటంకం చూసి భయపడుతున్నావు అంటే నువ్వు విశ్వాసంతో నడవట్లా. ఆటంకములు చూసి వెనక్కి వెళ్ళిపోతున్నావు, కృంగిపోతున్నావు అంటే విశ్వాసంతో నడవట్లేదు. నేను చెప్తున్నాను, ఏ పర్సన్ వాకింగ్ బై ఫెయిత్ విల్ నెవర్ బి ఇంటిమిడేటెడ్ విత్ ఆబ్స్టికల్స్. తను ఎదుర్కొనే ఏ ప్రతికూల పరిస్థితుల చేత, ఆటంకముల చేత అతను కృంగిపోడు. కమాన్, నా మాటలు అర్థమవుతున్నాయా? ఇట్ ఈస్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసము విశిష్ట అద్భుతములను నీ కలుగు చేస్తుంది. ఎలా వస్తుంది విశ్వాసం? మనందరికి తెలిసిన వచ్చిన రోమా 10:17 ఏమనుంది? Romans 10:17, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసము కలుగును. వావ్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసము కలుగును. మీ బైబిల్ అదే ఉందా? అందరు చెప్పండి, కలుగును. ఇంకా చెప్పాలి, కలుగును. విశ్వాసము కలుగును చెప్పాలి. విశ్వాసము కలుగును.
మరల ట్రై చేయండి. ఇటువైపు నాకు సరిగ్గా వినపట్ల. విశ్వాసము కలుగును. కొంచెం ఇప్పుడు అందరూ కలిసి చెప్దాం, విశ్వాసము కలుగును. ఇంగ్లీష్లో చెప్దాం, ఫెయిత్ కమ్స్. ఎక్కడి నుంచి వస్తుంది? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఏం వినటం వలన? క్రీస్తును గూర్చిన మాట వినటం వలన. నో, ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని వలనే విశ్వాసము కలుగుతుంది. కమ్ ఆన్, అందరు నాతోనే ఉన్నారా? ఈ విశ్వాసం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఇట్స్ అన్ ఇంపార్టేషన్ ఇన్ యువర్ స్పిరిట్. విశ్వాసం అనగా దేవుని యొద్ద నుంచి నీ ఆత్మలోనికి దేవుడు ఇస్తున్న ఒక ఇంపార్టేషన్. నేను చెప్తున్నాను, అన్యూజువల్ మిరకల్స్, విశిష్ట అద్భుతములు విశ్వాసమునకు స్పందిస్తాయి. అందుకని మార్కు 9:23 అన్నాడు, నమ్ముట నీ వలనైతే. కమాన్, నమ్మవానికి సమస్తము సాధ్యమే. విశిష్ట అద్భుతములు, అన్యూజువల్ మిరకల్స్ రెస్పాండ్ టు ఫెయిత్. Faith is an impartation by God in human spirit. విశ్వాసం అనగా దేవుని నుంచి నీ ఆత్మలోనికి విడుదలగుచున్న బీజమై ఉన్నది. హల్లెలూయా. As I am speaking now, faith is rising in your hearts. నేను ఇప్పుడు మాట్లాడుచూ ఉండగా కూడా నీలో విశ్వాసము వృద్ధి చెందుతూ ఉన్నది. ఎందుకని? మీరు వినుచున్నారు కనుక. అందుకని ఎక్కువగా ఏం వింటూ ఉండాలంటే నీలో విశ్వాసమును కలిగించేవి వినాలి. దేవుని గురించిన మాటలు వినాలి. ఒక మంచి వర్తమానములు తీసుకొని పొద్దున్నే నీ డే దేనితో స్టార్ట్ అవ్వాలంటే దేవుని వాక్యముతోనే స్టార్ట్ అవ్వాలి. మంచి మెసేజ్ పెట్టుకొని ఏవి పడితే వినకండి. అన్ని మీ కొరకు నియమించబడినవి కాదు. ఆమేన్. వింటున్నారా? That's how faith comes. నీలో అవిశ్వాసం వృద్ధి అయ్యేంత వరకు యు నీడ్ టు కీప్ హియరింగ్ ద వర్డ్. నీ వాక్యమును వింటూ ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలేషియన్స్ చాప్టర్ 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. గలతీ 3:5. ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. చూసారా? ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా? పౌలు అడుగుతున్నాడు గలతీయులని. హియర్ ఇస్ ఎ క్వశ్చన్, గలేషియన్స్. మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఒక స్ట్రెనెస్ మోరల్ యాక్టివిటీ. చాలా మంది అనుకుంటారు, పేదవాళ్ళకు అన్నం పెడితే దేవుడు నాకు కార్యం చేస్తాడు. మంచిదే, పేదవాళ్ళకి అన్నం పెట్టాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి. దానికి దేవుడు ఖచ్చితంగా రివార్డ్ ఇస్తాడు. కానీ దేవుణ్ణి రీప్లేస్ చేసి కాదు పేదవాళ్ళకి చేసేది. ఆ రోజున అసీమోను ఇంటిలో పాపాత్ములైన స్త్రీ వచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన పాదములకు పోస్తూ ఉంటే పక్కన కూర్చొని యూదా ఏమన్నాడు? ఎందుకు ఇంత వృధా చేస్తున్నావా? బేదలకి ఇవ్వచ్చు కదా. ప్రభు అన్నాడు, బేదలు ఎప్పుడు మీతో ఉన్నారు, ఆమె నన్ను అభిషేకించున్నది. కమా, నాతోనే ఉన్నారా? చాలామంది ఏవో నీతి క్రియలు చేస్తే, లేకపోతే అది చేస్తే లేదా కష్టపడితే నో. చాలా క్లియర్గా అడుగుతున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీకు అద్భుతములు జరుగుతున్నవా లేకపోతే విశ్వాసముతో వినుట వలన? చూసారా? విశ్వాసముతో కాదు. మీరు ఆ వచనాన్ని పట్టుకోవాలి. అందరం కలిసి చదువుతాం. అందరూ నాతోనే ఉంటే ఆమె చెప్పండి. రైట్, 1 2 3 అందరం కలిసి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. కమన, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. మీరు ఆ లాస్ట్ లైన్ గమనించండి. విశ్వాసము వలన అనలా, విశ్వాసముతో వినుట వలన. సో అద్భుతములు దేని వలన జరుగుతాయంటే విశ్వాసముతో వినుట వలన జరుగుతాయి. కమాన్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. Miracles come by the hearing of faith. విశ్వాసంతో వినటం వలన. ఇట్ ఈస్ ఫెయిత్ దట్ యాక్టివేట్స్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని క్రియలోనికి తీసుకొని వచ్చేది ఏంటది? విశ్వాసమే. కమాన్, అందరు నాతోనే ఉన్నారా? కమాన్, లౌడ్ హల్లెలూయా. ఇట్ ఈస్ బై ఫెయిత్ we access unusual miracles. It is by faith you are blessed. It is by faith that you receive the power of God. దేవుని శక్తి. Come on, అందరు నాతోనే ఉన్నారా? Come on, loud hallelujah. Faith, prayer and prophetic declaration.